చెరుకు రసాన్ని ఉడికించి బెల్లం తీయడం కోసము ఈ పెనంలో వేసుకొని కింద మంట పెడుతున్నారు. ఇదంతా కూడా దాదాపు 3 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు. కింద చెరుకు పిప్పిని అంటే రసం తీసిన పిప్పిని వేసుకొని మంట ఒక మోతాదులో పెట్టుకుంటూ ఉన్నారు. దాన్ని తీసుకొని వచ్చి దాదాపు అయింది, దాన్ని తీసుకొని వచ్చి ఇందులో వేసుకుంటారు. ఇందులో వేసుకున్న తర్వాత కొంత మళ్ళీ కలుపుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఆరడం కోసము. ఒక రోజుకు ఈ విధంగా 6 వంటలు చేయగలుగుతున్నాము అని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రాంతానికి చెందిన వాళ్ళు. బెల్లం కాయడంలో వీళ్ళకి దాదాపు 30-40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇక్కడైతే 300 కేజీల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఒక వాయిలో 40 నుంచి 50 కేజీల బెల్లం తయారవుతుంది అని చెప్తున్నారు. 500 కేజీల వరకు చెరుకు నుంచి 300 లీటర్ల రసం వస్తుంది. దాని నుంచి 50 కేజీల వరకు బెల్లం తీస్తున్నారు. ఇట్లా అయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి అందులో వేసుకుంటున్నారు. చూడండి మొత్తం అంతా కూడా. సో ఇదంతా ఇందులో పోసుకున్న తర్వాత కాస్త ఆరిన తర్వాత దీన్ని ముద్దలుగా చేసుకుంటారు, లేదా అచ్చు మాదిరిగా కట్ చేసుకుంటే బాక్సుల రూపంలో కూడా వస్తుంది. సో ఇక్కడ అవని ఫామ్స్లో మనం ఉన్నాము. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంగా ఈ ఫామ్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా 2 సీజన్లలో ఈ రకంగా నైపుణ్యం కలిగిన వాళ్ళని తీసుకొని వచ్చి బెల్లం తయారు చేయించుకొని వాళ్ళ అవసరాల కోసం అంటే ఈ ఫామ్లో అవసరాల కోసం వాడుకుంటున్నాం అనేది చెప్తున్నారు.